ముస్లింలకు న్యాయం జరగాలని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. పేద ముస్లింలను దోచుకున్న ఎంఐఎంకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతు పలకటం విడ్డూరంగా ఉందన్నారు. టైటిల్ డీడ్ లేని భూములను వక్ఫ్ పేరుతో ఆక్రమించుకున్న చరిత్ర ఎంఐఎం పార్టీదని ఆరోపించారు. 8 లక్షల ఎకరాల భూమి, 10 లక్షల కోట్ల సంపద ఉన్న వక్ఫ్ సంస్థ ఒక్క పేద ముస్లింకు కూడా ఉపయోగపడలేదని విమర్శించారు. ఇవాళ ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఇండియా ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముసుగులో ఇలా భారతీయ జనతా పార్టీని విద్వేషంతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు త్రిబుల్ తలాక్ రద్దు చేసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా మత కలవలు జరగాలని చెప్పి కోరుకున్న పార్టీలు సంఘాలన్నీ పెట్టిన సంఘాలన్నీ కూడా ఆ రోజు ఏం చేయలేకపోయారు. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు దేశవ్యాప్తంగా వక్ఫ్ సంబంధించి ఆస్తులుంటే దాని వల్ల పేద ముస్లిం కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? ఒక పేద ముస్లిం కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిండ్రా? ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చిండ్రా?